రిలేటివ్స్ వల్ల నా పర్సనల్ లైఫే కాదు, ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. కానీ ఇక్కడ నా రిలేటివ్స్ కాదు వాళ్ళు. నేను హైదరాబాద్లో ఒక మేకప్ ఆర్టిస్ట్ దగ్గర హెయిర్ స్టైలిస్ట్ అండ్ శారీ థెరపిస్ట్గా వర్క్ చేస్తాను కదా. సో తను నాకు చెప్తుంది అనమాట, నేను ప్రతి ఈవెంట్కి నిన్నే తీసుకెళ్లాలనుకుంటాను, నీ వర్క్ చాలా బాగుంటది అని చెప్పి. కానీ బ్రైడ్స్ ఒప్పుకోవట్లేదు అని చెప్తుంది అనమాట. చాలా మంది బ్రైడ్స్ నీ వర్క్ చూపించిన తర్వాత ఒప్పుకుంటారు, కానీ మా రిలేటివ్స్ ఏమనుకుంటారో, మా రిలేటివ్స్కి నచ్చదు అని చెప్పి వద్దంటారు అని ఆ మేకప్ ఆర్టిస్ట్ నాకు చెప్పారనమాట. ఇది ఒక ఇన్సిడెంట్. అయితే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, నేను నా కెరీర్ స్టార్టింగ్లో ఒక ఎంగేజ్మెంట్ బ్రైడ్కి మేకప్ చేశాను అనమాట. అయితే ఆ ఎంగేజ్మెంట్లో బ్రైడ్ వాళ్ళ రిలేటివ్స్ ఒక ఇద్దరు ముగ్గురు హెయిర్ స్టైల్ ఏమని అడిగారు, కానీ నాకు వేరే ఈవెంట్ ఉండి నేను వేయకుండా వెళ్ళిపోయాను అనమాట. దట్టు వాళ్ళు అడిగింది ఫ్రీగా. సో ఈవెంట్ తర్వాత బ్రైడ్ కాల్ చేసి మేకప్, హెయిర్ స్టైల్, శారీ ఎంత బాగుంది, పెళ్ళికి కూడా మీరు అన్నట్టు చాలా బాగా మాట్లాడింది అనమాట. కట్ చేస్తే పెళ్లి టైం వచ్చేటప్పటికి క్యాన్సిల్ చేసేసారు. ఎందుకు క్యాన్సిల్ చేశారని అడిగితే మా వాళ్ళు ఒప్పుకోలేదు, మా వాళ్ళు వద్దన్నారు అని చెప్పింది అనమాట. ఇలాగా రిలేటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల నా చాలా ఈవెంట్స్ మిస్ అయ్యాయి. స్టార్టింగ్లో క్యాన్సిల్ అయితే ఫీల్ అయ్యేవాడిని, బట్ ఇప్పుడు మనకి రావాల్సి మనకి తప్పకుండా వస్తాయి, రానివి రావు అని ఫిక్స్ అయిపోయాను. ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ వీడియోస్ నుంచి ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసిన ప్రతి కమెంట్కి ఒక వీడియోతో ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ ఐడియా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ ఫ్లఫీ ప్లీట్స్ ప్లీటింగ్ కూడా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఫ్లఫీ ప్లీట్స్ ఇష్టమా లేకపోతే ఐరన్ ప్లీట్స్ ఇష్టమా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.